రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు కూడా నిజంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెద్దా గారిని రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. ఎందుకు తొలగించిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే కార్యకలాపాలు నిర్వహిస్తుందో ఈ కార్యకలాపాలకు రాఘవ్ చెద్దా గారు రావడం లేదు, అలాగే రెస్పాండ్ అవ్వడం లేదని చెప్పి అతన్ని ఆ పదవి నుంచి అయితే తొలగించింది. ఇక్కడ ఏవైతే రాజకీయ పార్టీలు ఉంటాయో ఈ రాజకీయ పార్టీలు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లీడర్ని అలాగే డిప్యూటీ లీడర్ని నియమిస్తారు. ఈ లీడర్ కానీ డిప్యూటీ లీడర్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన పనులు అయితే వాళ్ళు చూసుకుంటారు. పార్లమెంట్లో ఎప్పుడు సమయం దొరికినా రాఘవ్ చెద్దా గారు నిజంగా ప్రజా సమస్యలపై ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే గిగ్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి వీటిపైన ప్రశ్నించారు. అలాగే ఎయిర్పోర్ట్లో ఆహార ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వీటిపైన కూడా ప్రశ్నించారు. టెలికాం సర్వీసెస్ రీఛార్జ్ల పేరిట ఏ విధంగా మోసం చేస్తున్నారని చెప్పి వీటన్నిటిపైన కూడా నిజంగా సమస్యలపై ప్రశ్నించారు. ఒకవేళ రాఘవ్ చెద్దా గారు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ పార్టీ పెడితే ఆ కొత్త రాజకీయ పార్టీలో మీరు చేరుతారా? నిజంగా ప్రజా సమస్యలపై ఇలా ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? వీటిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.